సత్యదేవుని సందేశాలని మా ఆత్మీయ కార్యక్రమానికి మరొకసారి ఆహ్వానిస్తున్నామండి. ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా మరొకసారి వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయం అందు వాక్యం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృపా, కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభా. తండ్రి నాయన నీకు స్తోత్రం. ఈ సమయం అందు ప్రభా వాక్యం ద్వారా తండ్రి మీరు మాట్లాడండి దేవా. తండ్రి ఎంతమంది అయితే టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్నారో వారందరికీ కూడా ప్రభా ఈ వాక్యం అర్థమైనట్లుగా అందరితో మీరు సూటిగా మాట్లాడండి. నా నాలుగుని పెదవులను సమస్తం మీ స్వాదానికి అప్పగించుకుంటున్నాను. ఆత్మదేవ పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాట్లాడి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుని మిమ్మల్ని స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. వాక్యంలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. పరలోకమందు దేవుడు తన చిత్తం అంతా నెరవేర్చుకుంటాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన భూమిని మరి సర్వప్రపంచాలను సమస్తాన్ని కూడా పరిపాలిస్తున్నటువంటి దేవుడు. కోటాను కోట్ల దేవదూతలతో మరి కొనియాడబడుచున్నటువంటి వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నవాడిని పరిశుద్ధుడు 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 మానక కొనియాడబడుచున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఆయన గురించి ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. దేవుని చిత్తము పరలోకమందు నెరవేరుతుంది, భూమి యందు కూడా నెరవేరుతుంది. ఇక్కడ నేను దేవుని గురించి చెప్పట్లేదు, కానీ వాక్యములో ఒక సత్యము వివరించాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తం అంటే ఏంటి? మనము ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి కూడా అయ్యా నీ చిత్తం నీ చిత్తం అనే పదే పదే మాటను మనము ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇక్కడ దేవుని చిత్తము అనే మాటను యేసు ప్రభు వారు ఉపయోగించారు. ఆయన ఎలా ఊహించారు? పరలోకమందు ఆయన చిత్తము ఎలా నెరవేరుతుందో భూలోకమందు కూడా ఆయన చిత్తము నెరవేరాలని చెప్పేసి ఆయన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీ చిత్తమైతే నాకు ఈ కార్యం చేయ ప్రభా, ఆ కార్యం చేయ ప్రభా చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటామండి. మనము ప్రతినిత్యము కూడా మన దేవునికి లోబడి ఉండటము దేవుని చిత్తం. మనము నిత్యము మానక ప్రార్థన చేయటం దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి మన పట్ల అంటే, మనం రక్షించబడ్డాము. రక్షణ పొందిన తర్వాత దేవుల్లో నుంచి మరలా లోకములో కలవకుండా శ్రమైన, కష్టమైన, బాధ అయినా, సమస్యలన్నీ వచ్చిన వేటి వైపు చూడక మరి ఆయనలో సాగిపోవటము దేవుని చిత్తం. మనం నిత్యము కూడా దేవుని యందు భయభక్తులు గల జీవితాన్ని కోల్పోకుండా, మనకున్న ఆసక్తిని కోల్పోకుండా దేవుని మీద ఆధారపడి బ్రతకటము దేవుని యొక్క చిత్తము. దేవుని చిత్తం ఏమిటి అంటే, మనము నమ్మకంగా ఈ లోకములో ఆయన కొరకు సాక్షులుగా బ్రతకాలి. అది ఆయన చిత్తం. మనం ప్రతి చిన్న విషయానికి అయ్యా ప్రవ్వా ఇదిగో ఆరాధనకి నేను వెళ్ళడం నీ చిత్తమే, తీసుకెళ్ళు ప్రవ్వా అంటాం. ఈరోజు పరిశుద్ధుని ఆదివారం అంటే నువ్వు దేవుని మందిరానికి రావటం దేవుని చిత్తం. ఈరోజు పరిశుద్ధుని ఆదివారం దేవుని ఆరాధించడం ఆయన చిత్తం. ఈరోజు పరిశుద్ధ ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఆయన వాక్యం వినడం ఆయన చిత్తం. ఈరోజు పరిశుద్ధ దినము ఆదివారం ఆరాధనలోకి వచ్చి మరి వాక్యం విని వాక్య ప్రకారం దిద్దుకొని ప్రార్థన చేసుకోవడం దేవుని చిత్తం. ఈరోజు దేవుని మందిరములో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను మనము మన హృదయములోకి తీసుకొని మన ప్రాణాత్మ దేహాలకు అలవర్చుకొని ఆయన వాక్య ప్రకారం జీవించటము ఆయన చిత్తం. ఆయన సన్నిధిలో పరిశుద్ధ సంఘముగా కూడుకొని సమూహములు ఆరాధించడం దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే, ప్రతి చిన్న విషయానికి మనం వాడే గొప్ప పదం ఏంటంటే దేవుని చిత్తం అంటాం. దేవుని చిత్తం అంటుంది దేవుని చిత్తం మీరిపోతున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వాక్యం ఆశపడి చెప్తున్నాను అనమాట. దేవుని చిత్తము అంటారు, దేవుని చిత్తము చేయలేరు. ప్రభా నీ చిత్తము ప్రభా. మనము మానక ప్రతి పరిశుద్ధ దినం ఆదివారం ఆరాధనలో కలవాలి. ఆ రోజు మనం దేనికి రాజీ పడకూడదు. ఈరోజు ఫంక్షన్లు ఉన్నాయి అనుకోండి, వెళ్ళిపోతాం. ప్రభు నీ చిత్తం అంటాం, అది దేవుని చిత్తమా? ఈరోజు ఎటువంటి కఠిన పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి వచ్చి దేవుని సన్నిధిలో కలవటం ఆయన చిత్తము. కానీ ఈరోజు ఆరాధన దినం అని ఎరుగుండు కూడా ఆరాధన మానివేసి ఫంక్షన్కి వెళ్తున్నాం, దేవుని చిత్తమా?
రోజు ఇంటికి బంధువులు వచ్చారండి, వాళ్ళకు వండి పెట్టాలండి. మంచి మంచి ఎప్పుడో రానులు వచ్చారండి, రాక వచ్చారండి. దేవుని చిత్తం ఇంకో వారం కలుస్తుంది. అదా మాట మాటకి దేవుని చిత్తం అంట. అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసా? మనము నిలబడతాం దేవుని చిత్తం. లోకంలో నమ్మకస్తుడిగా నిలబడతాం దేవుని యొక్క చిత్తం. మనం నమ్మకస్తుడిగా చూడాలని యేసయ్య కోరుకుంటున్నాడు. అది ఆయన చిత్తం. మనం యథార్థవంతుడిగా ఈ లోకంలో బ్రతకాలని యేసయ్య కోరుకుంటున్నాడు. అది ఆయన చిత్తం. ఈ లోకంలో మనం కుడికి ఎడమ తొలగకుండా ఆయన మాట వింటానికి లోబడి బ్రతకాలని యేసయ్య కోరుకుంటున్నాడు. అది ఆయన చిత్తం. అవి గుర్తించం. మనం ఏం గుర్తిస్తాము? మన అవకాశానికి దేవుడిని వాడుకుంటూ మన ఇష్ట ప్రకారం జీవిస్తుంటే దాని చిత్తము కాదు. రక్షణ పొందకముందు మన ఇష్ట ప్రకారం జీవించాం, మన ఇష్టం నెరవేర్చుకున్నాం. కానీ రక్షించబడిన తర్వాత మనము దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తేనే మనకు క్షేమం. ఆయన చిత్తములో, ఆయన సంరక్షణలో ఉంటేనే మనకు క్షేమం. ఆయన చిత్తం అంటూనే చిత్తం దాటి పక్కకెడిపోయామనుకోండి, అది ఆయన చిత్తం ఎలా అవుతుంది? ఆయన చిత్తం పరలోకములో నెరవేరుతుంది, భూమి మీద కూడా నెరవేరుతూ ఉంటుంది. అందుకే వాక్యం చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే, కాబట్టి మీరెలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. ఆయన చిత్తం పరలోకములు నెరవేరుతుంది, భూలోకములు కూడా నెరవేరాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఆయన రాజ్యం వస్తుంది. మనం రక్షించబడ్డాం ఎందుకంటే పాత జీవితం జీవించడానికి కాదు. పాత జీవితం వదిలిపెట్టేసి నూతన పరచబడి నూతన జీవితం జీవించాలని చెప్పి యేసయ్య కోరుకుంటున్నాడు. మనలోనంట దేవుని చిత్తం నెరవేర్చబడటానికి మనం ఆయనకి సహకరించే వ్యక్తులుగా ఉండాలి, ఆయనకి లోబడే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి మన పట్ల అనే చిత్తం ఏంటంటే, ఈ లోకంలో ఎటువంటి కఠిన పరిస్థితి మనకు ఎదురైనా ఆ కఠిన పరిస్థితిలో దేవుడికంటే మనం నమ్మకస్తులుగా జీవించాలి. అది ఆయన చిత్తం. యేసు ప్రభువారు తండ్రి తనకు అప్పగించిన పనిని సమాప్తము చేసి దేవుని చిత్తం నెరవేర్చారు భూమి మీద. రక్షణ పొందిన మనము, ఆయన వాక్యము నిత్యము చదువుకుంటున్న మనము, ఆయన వాక్యం వింటున్న మనము, మన పట్ల కూడా ఆయనకు ఒక ఏర్పాటు, ఒక చిత్తం ఉంది. దీనికి వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే మనం రక్షించుకున్నాడు ఆయన. ఈ లోక నమ్మకస్తులుగా ఉంచుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కాబట్టి ప్రభువా నన్ను నమ్మకస్తురాలుగా చేయవా, అలా ప్రార్థన చేయటం అని చిత్తం. ప్రభువా నన్ను ఒక ప్రార్థనాపరురాలుగా సిద్ధపరచవా, ఒక ప్రార్థనాపరుడిగా చేయవా, అది దేవుని చిత్తం. అలా మనం అడుక్కోవాలి. ఈ లోకములో నేను బ్రతికినంత కాలము కూడా ప్రభువా దేనికి రాజీ పడక నీ బిడ్డగా బ్రతకాలి ప్రభు అని చెప్పి మనము ప్రార్థన చేసుకొని సిద్ధపడాలండి. అది యొక్క దేవుని చిత్తం అనమాట. దేవుని చిత్తం ఏంటి అని చెప్పి మనం ఆలోచన చేస్తే, మనము నిత్యం ఆయన వాక్యము చదవాలి. నిత్యం వాక్యం చదివితే వాక్యములో దేవుడు ఏంటో, దేవుని మనసు ఏంటో, దేవుని చిత్తం ఏంటో, దేవుని పరిచర్య ఏంటో, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో సమస్తం కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే దినదినము కూడా మన వాక్యము చదవాలి, వాక్యం చదువుకుంటూ వాక్య ప్రకారం జీవించాలది ఆయన చిత్తం. వాక్యము వినేవారి వల్ల ఉపయోగం లేదు, చదివేవారి ఉపయోగం, వాక్య ప్రకారం జీవించే వారి వల్ల దేవునికి ఉపయోగం ఉంది. కాబట్టి అదే ఆయన చిత్తం అని మనం గుర్తించాలి. దేవునికి వాక్యం చదువుతున్నాం, ఏదో అక్కడ ఒక అధ్యాయం అక్కడ చదువుకుంటాం, వెళ్ళిపోతుంటాం, మన పనులు విగ్రహం అయిపోతూ ఉంటాం. కానీ దేవుని చిత్తం అది కాదు. మన వాక్య ప్రకారం బ్రతకటం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అది ఆయన చిత్తం. ఒక చిన్న బిడ్డకి మనము చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పుతామండి. అలాగే యేసయ్య కూడా మనకు అన్నీ నేర్పుతున్నాడు. రక్షణ పొందిన తర్వాత మనకి సమస్తమై నేర్పుతున్నాడు. మనము పాత జీవితం నుంచి క్రొత్త జీవితంలోకి వచ్చాం. క్రొత్త జీవితంలోకి వచ్చిన వారం కాబట్టి యేసయ్య మనకు సమస్తం నేర్పుతున్నాడు. కాబట్టి నేర్చుకునే వారిగా మనము ఉండాలి, నేర్చుకునే వారిగా ఉండాలని చెప్పి యేసయ్య కోరుకుంటున్నాడు. మనలో ఆయన చిత్తం ఏంటంటే, మనం ఈ లోకములో జీవిస్తూ కూడా పరలోక రాజ్య వారసులుగా బ్రతకటం యేసయ్య చిత్తం. ఆయన రాజ్యం వచ్చింది భూమి మీదకి అంటే, మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా ఏం ఆలోచించాలంటే, నేను ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఈ జీవితాన్ని కోల్పోయినా, నా ప్రాణం పోయినా, నేను పరలోక రాజ్య వారసుని, నేను పరలోకం వెళతాను, అదే నా తండ్రి నాలో ఏర్పాటు చేసిన చిత్తం అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగిన వారు. అదండి యేసయ్య చిత్తము. ఆయన మన రక్షించుకున్నాడు, మన రక్షణలో తీసుకొచ్చాడు. ఆయన చిత్తం నెరవేరుతుంది అక్కడ. మనకు ప్రతినిత్యము కూడా అనేక మంది సేవకుల ద్వారా మరి ప్రార్థన చేసే వద్ద మనం హెచ్చరిస్తున్నాడు. ఆయన చిత్తంలో మనల్ని దినదినకు నడిపిస్తూ ఉన్నాడు.
మనం ప్రతి చిన్న విషయానికి కూడా దేవా నీ చిత్తం, దేవా నీ చిత్తం, ప్రభువా నీ చిత్తం, నీ చిత్తం అంటాం. కానీ చిత్తం అంటున్నాను, చిత్తం తప్పికొని పక్కకి వెళ్ళిపోతున్నాము. జాగ్రత్త. ఎందుకంటే దేవుని సన్నిధికి పరిశుద్ధ సంఘముగా కూడుకొనుట మానవద్దు. ఒక్క ఆదివారానికే పరిమితం అయిపోతున్నారు చాలా మంది. ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో మోకరిల్లాలి, అది దేవుని చిత్తం. వేకువజామున మోకరిల్లాలి, అది దేవుని చిత్తం. మన కుటుంబంలో ప్రతి ఒక్కరి కోసం భారముతో బాధ్యతతో ప్రార్థన చేయాలి, అది దేవుని చిత్తం. ఆయన సన్నిధిలో మనకి సమస్యలు వచ్చినప్పుడు, కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు మోకరించి దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా మన ప్రార్థన విన్నపలు చెప్పుకొని రోదన చేయాలి, కన్నీరు కార్చాలి, అది ఆయన చిత్తం అన్నమాట. ఆయన చిత్తం ఏంటంటే ఈ లోకములో మనం వండి మర్చిపోకూడదు, నమ్మకస్తులుగా బ్రతకటం దేవుని యొక్క చిత్తం. నమ్మకస్తులు కంటే దేవుడు మెండైన దీవెన ఇస్తాడంట. మనం యేసయ్య దగ్గర ఎంత నమ్మకంగా బ్రతుకుతామో అంత నమ్మకమైన ఆశీర్వాదాలు మరలా పొందుకుంటూనే ఉంటాం. ఆయన ఎవ్వరికి మరి ఇవ్వని దేవుడు కాదు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికమైన మేళ్ళు చేస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. అడుగుడే మీకు ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో ఏం అడగాలి? ఆయన చిత్తములోనే. ఆయన అంటాడు, నా నీతి నా రాజ్యం మొట్టమొదటిగా మీరు వెతకండి, మీకు ఏది ఇష్టం అది ఇస్తానన్నాడు కదా. ఆయన ఇస్తూనే ఉంటాడు, మనం పొందుకుంటాం, కానీ కంగారు పడుతూ ఉంటాం. అయితే ఆయన చిత్తముల నుంచి మనం పక్కకు వెళ్ళకూడదు. ఈ లోకములు బ్రతికినంత కాలము కూడా మనం ప్రార్థన చేసుకునే వారిగా బ్రతకటం యేసయ్య యొక్క చిత్తం అన్నమాట. ఆయన ఏర్పాట్లు మనం ఉన్నాము, మన పేరు జీవగ్రంథంలో రాయబడింది కాబట్టి మనలను దినదినం కూడా కాపాడుకోవడం అని చిత్తం, మన నడిపించడం అని చిత్తం. కాబట్టి ఆయనకు లోబడి ఆయనకు భయపడి తగ్గించుకోవటం, అది మనలో ఆయన చిత్తం నెరవేరుతూ ఉంటుంది. ఆయన సన్నిధి ఎంత తగ్గించుకుంటాము, ఎంతగా మరి విధేయులై ఉంటామో మరి అది ఆయన యొక్క చిత్తం. ఈ లోకంలో మనము పాపము విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించటం దేవుని యొక్క చిత్తం. రక్షించబడిన తర్వాత కూడా ఇంకా పాపంలో కొనసాగేవాడు ఎంతోమంది ఉన్నారు. పాపం విడిచిపెట్టకుండా దేవుని మందిరానికి వస్తూ కూడా పాపలు జీవించేవాడు ఉంటూ కూడా దేవుని చిత్తం, ఎందుకో దేవుని మందిరికి రాలేకపోతున్నాను అంటే అక్కడ కూడా దేవుడిని అడ్డు పెడుతున్నారు. అది చాలా తప్పు. వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుందంటే మనమంటే ఈ లోకములో పాపమును విడిచి పరిశుద్ధంగా జీవించడం ఆయన చిత్తం. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. పరిశుద్ధమైన జీవితం జీవించడం ఆయన చిత్తం. దీనికి వాక్యం చెప్తుంది, ఈ లోకములో మనకిచ్చిన తల్లిని తండ్రిని ప్రేమించి వారిని ఆదరించి గౌరవించడం ఆయన చిత్తం. ఈ రోజుల్లో చాలా మంది తల్లిని తండ్రిని ప్రేమించట్లేదు, గౌరవించట్లేదు, వాళ్ళ సంరక్షణను తీసుకోవడం లేదు. అది ఆయన చిత్తము కాదు. దేవుని చిత్తం ఏంటి? లోకంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి సేవకుల్ని ప్రేమించటం, గౌరవించడం, వారి క్షేమం కోసం ప్రార్థన చేయటం దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే తెలుసుకోవాలండి మనము. అందుకే వాక్యం పదే చదవాలి. వాక్యం పదే చదువుతున్నప్పుడు వాక్య సత్యాలు మనకి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం మనకొచ్చే ప్రతి కష్టములో కూడా మోకరించి ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసేసుకోరు. అది ఆయన చిత్తం. కష్టం వచ్చినప్పుడు మనకి అది కఠినంగా కనిపిస్తున్నప్పుడు ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అది ఆయన చిత్తం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వేసే మనకి సహాయం చేసే దేవుడు ఉన్నాడు. లోకుల మనలను ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికి దేవుడు మనం సిద్ధపరచుకుంటున్నప్పుడు తన చిత్తమే మనలో నెరవేరాలని ఆలోచిస్తాడు. మన ఇష్టాలు మన చిత్తాలు మనం పక్కన పెట్టుకొని ప్రభువా నాలో నీ చిత్తము నెరవేర్చమని ప్రార్థన చేసుకునే వ్యక్తులుగా మనము ఉండాలన్నమాట. ఆయన చిత్తం ఏంటంటే ఈ లోకంలో పరిశుద్ధుల సహవాసములో మనం ఉండాలి. నేను రక్షించబడినప్పుడు చిన్న సాక్ష్యం చెప్తానండి. ఒక ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేను ఒక మంచి ప్రార్థనాపరురాలుగా మరి నీ యథార్థమైన బిడ్డగా బ్రతకాలంటే ఎలాంటి వారి సహవాసం నాకు ఉంటే మరి నేను నీ బిడ్డకు ఎదుగుతాను, నాకు అలాంటి సహవాసం నడిపించని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడండి. అంటే తల నెరిసిన వృద్ధుల సహవాసం నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితం యథార్థంగా జరిగింది. నేను దేవుడిని అడిగాను, ప్రభు ఎలాంటి వారి సహవాసం నాకు అవసరము అంటే ప్రార్థనాపరులు, అనుభవంతో ఉన్నవారు, గంటలు ఆమెను అనుకున్న ప్రార్థించే వారి సహవాసులకు దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస వీరి యొద్దకు నడిపించాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే
దేవుడిని ప్రతి అడగాలండి. లోకములు అన్నీ అడుక్కుంటాం. మన పిల్లల చదువుల కోసం అడుగుతాం, ఉద్యోగాల కోసం అడుగుతాం, మనకు రుణబాధల కోసం అడుగుతాము, మనకి ఏం అవసరమో ఆస్తుల కోసము అన్ని అవసరతలు కొట్టి మనం ప్రార్థన చేస్తాము. మన తోటి వారితో కూడా చెప్పి ప్రార్థన చేయించుకుంటాం. అది మంచిది, అది కూడా దేవుని చిత్తమే. కాకపోతే ఏంటంటే మనము ఈ లోకానికి వచ్చింది దేనికోసము? ప్రభువా, నువ్వు ఈ లోకం నాకు ఒక జీవితం ఇచ్చాను అయ్యా, నాలో నీ చిత్తం ఏంటో, నాలో నీ ఏర్పాటు ఏంటనే, నేను బ్రతికున్నంతగా నేను నీకోసం ఏమి చేయాలి ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటో నాకు అర్థం చేయవా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం చేయవా, నేను నడవాల్సిన మార్గం నడిపించవా, నాలో నీ చిత్తమే నెరవేర్చవా ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం మనము. అలాంటి ప్రార్థన చాలా తక్కువగా చేస్తాం అన్నమాట. మనకు అనుకూలమైన ప్రార్థనలు మనం ఎక్కువగా, కానీ ప్రతిసారి వాడుకున్నది ఏంటంటే, దేవా నీ చిత్తమైతే అయ్యని ప్రార్థన, నీ చిత్తమా, వాక్యం చదువుకుని నీ చిత్తమా, ప్రతి చిన్న విషయానికి నీ చిత్తం అనే మాట పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే దేవుని చిత్తము మనలో చాలా మంది చేయలేకపోతున్నారు, నమ్మకంగా జీవించలేకపోతున్నారు. ప్రార్థన చేస్తాము కానీ ఒప్పుకున్న పాపని మరలా చేస్తున్నాము. దేవుని చిత్తములు ఎక్కడుంటాయి? దేవుని చిత్తం పక్కకు తొలగిపోతున్నాము. దేవుడు తన చిత్తం నెరవేర్చుకునేటట్లుగా మనం ఆయనకి అప్పగించుకోవాలి. అయ్యా, నేను బలహీనరాన్ని, బలంగా ఉండని ఆశపడుతున్నాను కానీ బలంగా ఉండలేకపోతున్నాను, పదే పడిపోతున్నాను ప్రభువా, నా పాపాలు క్షమి, నన్ను నిలబెట్టవా, నాలో నీ చిత్తం నెరవేర్చవా, ఈ లోకములు నా బ్రతుకాలం అంతా కూడా నీకు నమ్మకమైన బిడ్డగా బ్రతుకున్నట్లుగా నా చేపట్టుకు నడిపించవా, నీ చిత్తములు నీ ఏర్పాట్లు నన్ను సిద్ధపరచవని చెప్పేసి దేవుని దగ్గర అడగాలండి. మనము ప్రార్థన చేసేటప్పుడు ఆయన అంటున్నాడు, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. ఆయన చిత్తము పరలోకములు నెరవేరుతుంది, భూలోకంలో చిత్తం నెరవేరాలంటే నిన్ను రక్షించుకున్నాడే, నన్ను రక్షించుకున్నాడే, మనము చేసే ప్రార్థన, మన జీవితం, మన నడకలు బట్టి ఆయన చిత్తం మనలో నెరవేరుస్తూ ఉంటది. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు, మీ రాజ్యం వచ్చునుగాక. మీ రాజ్యం వచ్చినప్పుడు నేను విడబడే గుంపులో ఉండకూడదు యేసయ్యా, ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆ ప్రార్థన దేవుని చిత్తం. నేనే కాదు, నాకు ఇచ్చిన భర్త, నా పిల్లలు, నేను అందరి కోసం వాళ్ళందరూ రక్షించబడాలి ప్రభా, వాళ్ళందరూ పరలోకం చేర్చుకోవాలి ప్రభా, వాడు ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభా, అది ఆయన చిత్తం అండి. ఇప్పుడు చిన్నవాటికి దేవుని చిత్తం అని చెప్పేసి మాటలు మీరమాకండి. ఎందుకంటే దేవుని చిత్తం మనం చేయటం చాలా కష్టం. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుని చిత్తమేనా? ఒక ఆమె వచ్చి అంటది, అమ్మ మా ఇంట్లో కొద్దిగా సమస్యలుగా ఉన్నాయండి, వచ్చి ప్రార్థన చేయమని నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే నువ్వేమంటావు? దేవుని చిత్తం అయితే వస్తానండి అంటావు. ఇక్కడ వాక్యం ఏంటంటే దేవుని చిత్తం కాబట్టి ఆ సోదరి దగ్గరకు వచ్చి, అమ్మ నాకు ప్రార్థన చేయండి, మా ఇంటికి రండి అని పిలిచింది. అంటే అప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా నేను వెళుతున్నా, నాతో కూడా రా ప్రభు, బిడ్డకు ఎలా ప్రార్థన చేయాలి, నాలో ప్రార్థన చేయించు నువ్వు అడుగుతావే, అదే అన్న చిత్తం. ఎవరన్నా వచ్చి, అమ్మ మా ఇంట్లో సమస్యలుగా ఉన్నాయమ్మా, మీరు ప్రార్థన చేసే వ్యక్తులు కాబట్టి కొద్దిమంది వాటిలో ప్రార్థన చేయండి అమ్మా అంటే నువ్వేమంటావు? దేవుని చిత్తం అమ్మా, సాగదీయొద్దు. ఈ లోకములు అన్ని అవసరాల కంటే గొప్ప అవసరం ఏంటో తెలుసా? ఎవరైనా మనం అడుగుతున్నారంటే ప్రార్థన సహాయం అన్నిసార్ల కంటే చాలా గొప్పది. ఈ ప్రార్థన చేసే విషయంలో మనం ఎవరైనా సహాయం అడిగితే దేవుని చిత్తం అండి, తర్వాత అండి అని సాగతీయొద్దు. నిన్ను అడిగినప్పుడు హృదయపూర్వకంగా వెళ్ళి ప్రార్థన చేయదు దేవుని చిత్తం. ఎందుకంటే మనలో ఉండి ప్రార్థన చేయించేది ఆ పరిశుద్ధాత్మ దేవుడు. మూలుగులో ప్రార్థన చేపిస్తాడు, విజ్ఞాపన ప్రార్థన చేపిస్తాడు, రోదన ప్రార్థన చేపిస్తాడు, కన్నీటి ప్రార్థన చేపిస్తాడు. కాబట్టి ఆయన చిత్తానికి మనము లోబడి బ్రతకాలి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామమును ఎప్పుడు కూడా మనం స్తుతించి ఉండాలి. వ్యర్థంగా ఆయన నామాన్ని ఉచ్చరించకూడదు. మాటికి కూడా దేవుని నామను ఉచ్చరించుకుంటూ మనం కీడు తెచ్చుకోకూడదు. కానీ ఇక్కడ వాక్యం చెప్పేది ఏంటంటే, నీ నామము పరిశుద్ధపరచబడు, నీ రాజ్యం వచ్చు, నీ చిత్తము. నేను ఈ చిత్తం అన్న విషయం గురించే మాట్లాడుతున్నానండి. మనం అనేక విషయాలు ప్రతిసారి వాడుతున్న అలవాటైన పదం ఏంటంటే దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అండి అంటాం, దేవుని చిత్తం చేయలేకపోతున్నాం. నీ కష్టం అంతట్లో దేవుని భాగం తీసడం ఆయన చిత్తం. కానీ అది మనం ఇవ్వగలుగుతున్నామా? కొన్నిసార్లు ఇస్తాం, కొన్నిసార్లు బిగబట్టేసుకుంటాం. అని చాలా విషయాలు తప్పిపోతున్నాం. సంఘంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది కానీ వెళ్ళము. ఎందుకంటే వారానికి ఒక్క రోజైనా ఉపవాసం ప్రార్థన చేయటం మన ఆరోగ్యానికి మంచిది, మన కుటుంబానికి మంచిది, మన ఆత్మీయ జీవితానికి మంచిది. అది దేవుని చిత్తం. కానీ అది చెయ్యము. దేవుని మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంటే మరి ఆరాధన కలుసుకుంటే మనకు ఆశీర్వాదము కదా, అది ఆయన చిత్తము కదా. అయితే మనం ఏం చేస్తామంటే ఆయన చిత్తం అని చెప్పుకుంటేనే పక్కకి తిరిగిపోతూ ఉంటాం. ఈ లోకంలో వ్యర్థమైన వాటితో గంటలు గడిపేసే మనకి దేవుని చిత్తం అర్థము
కాదు. ప్రతి చిన్న విషయానికి దేవుని చిత్తం అండి అనే మాట ఈరోజు జనానికి ఊతపదం అయిపోయింది. అనే చిత్తం ఏంటో తెలుసా? ఈ లోకంలో నీ జీవితకాలం అంతా కూడా నిన్ను కాపాడి ప్రతి కీడు నుంచి, ప్రతి పాపము నుంచి, ప్రతి దోషము నుంచి నిన్ను పవిత్రపరిచి, పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా చేసి పరలోకం తీసుకెళ్ళడం ఆయన చిత్తం. అందుకోసం మనం సిద్ధపరచుకోవాలి. అయ్యా నాలో నీ చిత్తం నెరవేర్చే, నీ చిత్తం నెరవేర్చే బిడ్డగా నన్ను తీర్చిదిద్దు ప్రభు అని చెప్పి అడగాలి మనం. అలా అడుగుతున్నామా? ఎంతవరకు ఈ లోక సంబంధమైన వాటిని మనసు పెట్టుకుంటున్నాం? ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశలు పెట్టుకుంటున్నాం? దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, మనం కూడా దేవుని ప్రేమించాలి. అది కూడా దేవుని చిత్తం. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం కూడా ఆయనను ప్రేమించాలి. అది ఆయన చిత్తం. ఈ లోకంలో అసత్యం పలకటానికి అలవాటు పడిపోయిన మన నాలుకకు సత్యం పలకడం నేర్పించాలి. అది ఆయన చిత్తం. అబద్ధాలు మాట్లాడటానికి అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పి వైరాలు పెడితే అలవాటు పడిపోయిన మన స్వభావం మార్చుకొని సత్యము పలకటం ఆయన చిత్తం అండి. అది గుర్తుపట్టండి. వాక్య పెరుగులో మన ఆలోచనలన్నీ కూడా తప్పుదారి పట్టిస్తూ ఉంటారు సాతాను. ఇంకోటి ఏంటంటే, ఈ లోకంలో మన బ్రతికినంత కాలం మనకున్న విశ్వాసాన్ని కాపాడుకోవటం దేవుని చిత్తం. విశ్వాసులతో సహవాసం చేస్తే తన విశ్వాసం స్థిరముగా ఉంటుంది. ఆ విశ్వాసులతో సాంగత్యం చేస్తే తనకున్న విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటుంది. విశ్వాస భ్రష్టత్తులోకి వెళ్ళిపోతున్న వారు కూడా లోకంలో చాలా మంది ఉంటున్నారు. కాబట్టి దేవుని చిత్తానికి దూరం అయిపోతున్నారు. దేవుని చిత్తం అంటారు, మాట దేవుని చిత్తం. ప్రార్థన చేసేవాళ్ళు అదే మాట అంటారు, చేయని వాడు కూడా అదే మాట వాడుతున్నారు. దేవుని చిత్తం అంటుంది. దేవుని చిత్తం నుంచి పక్కకి వెళుతున్నామండి. చాలా జాగ్రత్త. ఎందుకంటే దేవుడు మనం రక్షించడానికి వచ్చాడు, పరలోకం చేర్చడానికి వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చింది? మహామహుడైనటువంటి దేవుడు, కీర్తనీయుడు, పూజనీయుడు, సర్వాధికారి, సృష్టికర్త ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే, మనము మన అపరాధములతో చచ్చి నరకానికి వెళ్ళి యుగ యుగాలు కూడా కాలకూడదని చెప్పి విడిపించడానికి వచ్చాడండి. మన పరలోకం చేర్చడానికి వచ్చాడండి. అది ఆయన చిత్తం అండి. ఆయన లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మనందరికీ రక్షణ ద్వారాలు తెరిచి ఆయన రక్షకుడిగా మారి, విమోచకుడిగా మారి మనలను మరలా తిరిగి తీసుకెళ్ళడానికి వస్తున్నాడే, అది ఆయన చిత్తం అండి. లోకంలో బ్రతుకుతూ కూడా దినములు వ్యర్థం చేస్తున్నాం, రోజులు వ్యర్థం చేస్తున్నాం, వారములు వ్యర్థం చేస్తున్నాం, నెలలు వ్యర్థం చేస్తున్నాం, సంవత్సరాలు వ్యర్థం చేసేస్తున్నాం దేవుని సన్నిధిలో. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాళ్ళు కూడా పడిపోతున్నారు. ఒకప్పుడు బాగా విశ్వాసం ఉండేవాళ్ళు కూడా విశ్వాసులు సన్నగిల్లిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? మాటలతో గడుపుతున్నారు తప్ప చేతలు లేని జీవితాలు అయిపోతున్నాయి. దేవుడు చూస్తున్నాడు. ఈ లోకపు నటన గతించిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా భయంకర దినాలు, భయంకర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మనం అనుకుంటున్నాం దేవుడు మరి మా తల్లి ప్రార్థన చేస్తున్నాం, మా సేవకులు ప్రార్థన చేస్తున్నాం, మాకు పర్వాలేదు అనుకుంటున్నాం. కానీ అలా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఆయన చిత్తం ప్రకారం జీవించకపోతే ఏమైపోతాం? దీనికి వాక్యం చెప్తా ఉంది. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? నన్ను రక్షించి పరలోకం చేర్చడానికి వచ్చాడు. పాపులమైన మనలను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, మనలను సరిచేసి పరిశుద్ధుడిగా మార్చి పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు. అందుకే వచ్చాడు. కానీ మరి దేనికోసం వచ్చాడు ఆయన? ఆస్తులు, ఐశ్వర్యం అన్నీ ఏవేవో అడుగుతానే ఉంటాము. అవన్నీ ఇవ్వనని ఆయన అనలా. నా నీతి, నా రాజ్యం అంటూ నువ్వు వెతుకు, నీకేది ఇష్టం అది ఇస్తానన్నాడు. ఇస్తున్నాడు, పొందుకుంటున్నాము. కానీ నమ్మకంగా బ్రతకట్లేదు. కానీ చాలా మంది దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకొని విశ్వాసం తొలగిపోతున్నారు, భ్రష్టులు అయిపోతున్నారు. వాడనే మాట ప్రార్థన చేయలేకపోతున్నాము. దేవుని చిత్తం కాదు. దేవుడి చిత్తం ఏంటి? ప్రార్థన చేయటం మానేయటం దేవుని చిత్తమా? సంఘం మానేయటం దేవుని చిత్తమా? సహవాసులో దూరం అవటం దేవుని చిత్తమా? అది సాతానుడి చిత్తం. దేవుని చిత్తం కానీ కాదు. గుర్తుపట్టాలి మనం. నేను వెళ్ళే మార్గం సరైనదేనా? నేను చేసే ప్రార్థన కరెక్టేనా? అందుకే పరిశుద్ధ సహవాసం మనకి కావాలి. తలనెరిసిన వారు, అనుభవంతో ఉన్నవారి దగ్గరికి వెళ్ళాలి. మనం నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర వాళ్ళ అనుభవాలు అడిగి పొందుకోవాలి. వాళ్ళ అనుభవాలు మనం నేర్చుకోవాలి. మనము వెళ్ళకుండా, మనము కష్టపడకుండా, మనం అడుగు ముందుకు వేయకుండా మనకి ఎలా సహాయం వస్తుందండి? వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. ఆయన లోకానికి వచ్చింది మనం రక్షించటానికి వచ్చాడు. మన విరోధి అయినటువంటి అపవాదిని బంధించి పాతాళంలో పడేయటానికి ఆయన రాబోతున్నాడు.
మనం ఆయనకి నమ్మకంగా జీవిస్తే ఎదుగో సార్వత్రిక సంఘముతో పాటు, వధువు సంఘముతో పాటు మనము ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో ఉంటే, ఎత్తబడగలిగితే, ఆనాడు విడవబడకుండా ఉంటే ఆయనతో పాటు 1000 సంవత్సరాలు ఆయన యొక్క నీతి పరిపాలనలో ఉంటాము, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము. ఆయన చిత్తం ఏంటంటే, ఒకటి ఆయన లోకానికి వచ్చిన మనం రక్షించడానికి వచ్చాడు, విడిపించడానికి వచ్చాడు. సాతాను వేసినటువంటి వినప సంఖ్య నుంచి విడిపించి, పాప శాప బ్రతుకు నుంచి విడిపించి, రక్షించి, పరలోక సముద్రంగా చేసి, పరిశుద్ధపరిచి, ఆయన రాకడలో తనతో పాటు పరలోకానికి చేర్చుకొని, పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన లోకానికి వచ్చాడు. అదే ఆయన చిత్తం. మరి మన చిత్తం ఏంటి? మన ఇష్ట ప్రకారం బ్రతుకుంటూ వెళితే ఆయన చిత్తం నెరవేర్చలేమండి. దేవుడు కావాలి, పరలోకం కావాలనుకునే లోకంలో చాలా వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టకపోతే వ్యర్థమైన స్నేహాలు, వ్యర్థమైనటువంటి తిరుగుళ్ళు, వ్యర్థమైన మాటలు, అబద్ధాలు, మోసం, అపిత్రతంతా విడిచిపెట్టకపోతే, పరిశుద్ధమైన జీవితంలోకి రాకపోతే విడవబడతాం రేపు. ఆయన చిత్తం చిత్తం ప్రతిదానికి చిత్తం చిత్తం అని పాట పడుతున్నా నీ విడబడతావు. అప్పుడు సాతాను అంటాడు, ఇది నీలో నా చిత్తం అంటాడు. అంటే మన నరకాన్ని కోరుకుంటున్నాడు వాడు. మన నరకం తప్పించి పరలోకం చాచని యేసే కోరుకుంటున్నాడు. యేసే వైపు వస్తారా? ఆయన చిత్తం నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండాలి. మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటాం. దేవుని చిత్తం, ఆయనకి నమ్మకస్తులు జీవించడం ఆయన చిత్తం. మనం ఈ లోకంలో పరిశుద్ధులుగా మార్చబడి ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చే వరకు ఉండడం ఆయన చిత్తము. ప్రార్థించే వరకు ఉండే ఆయన చిత్తము. మొరపెట్టే వరకు, రోధించే వరకు ఉండే ఆయన చిత్తము. విజ్ఞాపన చేసేవారికి, నశించిపోతున్న వాటి కోసం ఆయన ఎలా అంగలార్చాడు, అలాగే మనం కూడా ప్రార్థించడం ఆయన చిత్తం. ఆయన చిత్తము చేస్తూ నెరవేర్చే వరకు ఉండాలి. ప్రభువా, నాలో నీ చిత్తం ఏంటి? నీ చిత్తమే నెరవేర్చాయి. నీ చిత్తం నెరవేర్చే బిడ్డగా నన్ను సిద్ధపరచు ప్రభా, నన్ను కడుగు ప్రభా, నన్ను సరిచేయ ప్రభా అని ప్రార్థన చేయాలండి. ఇలాంటి ప్రార్థన చేయాలంటే సహవాసంలోకి రావాలి. ఏదో కాసేపు వాక్యం వినేసి వాక్యం చదివేస్తే అన్నీ రావు, నేర్చుకోవాలి. ఈ లోకములు అన్నీ నేర్చుకుంటాం, ప్రార్థన కాడికి వచ్చేసరికి సమయం ఉండదు. దీనికి వాక్యం చెప్తుంది. ఆచారంగా, అలవాటుగా, నామకార్థంగా మిగిలిపోతున్నారు. ఈరోజు ఈ విషయం నేను చెప్పడానికి కారణం, చాలా మంది దగ్గర నేను వింటున్నాను, ప్రతిదానికి దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అండి అంటున్నారు. దేవుని చిత్తమే చేయట్లే వాళ్ళు. అందుకే నేను ఈ వచనం తీసుకొని మాట్లాడుతున్నాను. ఇంకా ఇది తీసుకున్న వచనంలో ఏ మాట గురించి మాట్లాడట్లా. దేవుని చిత్తం ఏంటంటే మనం రక్షణ పొందుకోవడం ఆయన చిత్తం, ఆయనకి నమ్మకం జీవించడం ఆయన చిత్తం, మనం ఈ లోకములో తన ప్రజలుగా బ్రతకడం ఆయన చిత్తం. మనం బ్రతుకుతున్నామా? దేవునికి నమ్మకస్తులుగా బ్రతకడం ఆయన చిత్తం. కాబట్టి వాక్యం చెప్తా ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయం అంతా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన చిత్తం పరలోకములో నెరవేరుతుంది, భూమిలో కూడా నెరవేరుతుంది. అయితే ఆయన చిత్తం మనలో నెరవేర్చబడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనలో పరలోక రాజ్య వారసులుగా చేసుకోవడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడండి. ఆయన ఇష్ట ప్రకారం మనం బ్రతకాలి. ఆయన చిత్తం నెరవేర్చే బిడ్డగా ఉండాలి. మనకిచ్చిన ఆయుష్కాలం ముగిసే లోపు దేవుడు నీకు అప్పగించిన ఏ పని అప్పగించాడో అది చెయ్యి. అది ఆయన చిత్తం. నీకే తలాంతి ఇచ్చాడు, ఏ ఆధిక్యత ఇచ్చాడు, ఏ వరాన్ని ఇచ్చాడు, ఏది చేయమని నీతో మాట్లాడుతున్నాడు అది చెయ్యి. ఆయన చిత్తం. ఆయన చిత్తం పక్కకి వెళ్ళ మాకు. ఆయన నీకు చెప్పింది చెయ్యి, చెయ్యొద్దు అన్నది చెయ్యొద్దు. నీకే పని అప్పగించాడు ఆ పని చెయ్యి. అది చిన్నదా పెద్దదాన్ని కాదు, దేవుడు అప్పగించడం. చిన్నదైన ఆశీర్వాదం, గొప్పదైన ఆశీర్వాదం. కాబట్టి ప్రతి చిన్న విషయానికి దేవుని చిత్తం అండి అనుకుని చిత్తం తప్పిపోమాకండి. దేవుని చిత్తం అంటూ దేవునికి దూరంగా వెళ్ళమాకండి. దేవుని చిత్తం అంటూ ప్రార్థన మానేమాకండి. దేవుని చిత్తం అంటూ వాక్యించడం మానేమాకండి. దేవుని చిత్తం అంటూ శాకులకు విరోధంగా మారమాకండి. దేవుని మాట వినే వారికి మనం ఉండాలి. దేవునికి లోబడే వారికి ఉండాలి. దేవునికి భయపడే వారికి, ఆయన భయభక్తులు కలిగి జీవించే వారికి ఉండాలి. అది ఆయన చిత్తం. మన చిత్తం ఏంటంటే మన ఇష్టం నెరవేర్చుకోవడం మన చిత్తం. దేవుని చిత్తానికి మన ఇష్టానికి ఎప్పుడు పోలిక ఉండదండి. అది పూర్తిగా విరుద్ధం. కాబట్టి మనం ఆయన సంరక్షణలోకి వెళ్ళాలి. ప్రభువా, నన్ను సరిగా నడిపించయ్యా, సత్య మార్గం నడిపించు ప్రభు. నాలో ఉన్న ప్రతి పాపము, దోషం, అపరాధం కడుగునట్లుగా ప్రభువా నన్ను ఈ చేతులు తీసుకుని నన్ను సరి చేసి నన్ను పరిశుద్ధపరిచి పరలోక సంబంధిగా నీ చిత్తం నెరవేర్చబెట్టగా నిలబెట్టు ప్రభు అని ప్రార్థన చేయాలండి. అది ఆయన చిత్తం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. వందనాలండి.